హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో ఎవరైతే ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరి గురించి కూడా ఈ వీడియో అండి. సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మెయిన్గా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లోని మీకు కొన్ని లింక్స్ అయితే ఇస్తున్నానండి. సో ఏంటి ఆ లింక్స్ అంటే, కాలేజ్ సంబంధించి కంప్లీట్ లాస్ట్ ర్యాంక్ తాలూకా డేటా ఏదైతే ఉందో అదొక లింక్ ఇస్తున్నాను. అండ్ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో మొత్తం కాలేజెస్, వాటి తాలూకా ఫీజులు అండ్ సీట్స్, వీటి తాలూకా లింక్. సో ఈ రెండు లింక్స్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రెండు కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి. అవి మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. అండ్ అలాగే మన ఛానల్లోనే అసలు సీట్స్ అనేవి మీకు అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, ఏ స్ట్రాటజీ యూజ్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు పక్కాగా సీట్ వస్తుందని చెప్పి ఒక వీడియో అయితే చేశానండి. సో ఇది ఆ వీడియో. దీని తాలూకా లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఓకే సార్, బాగానే ఉంది, డిస్క్రిప్షన్ లో లింకులు ఇస్తున్నాను, అందుకే మేము ఏం చేయాలో చెప్పండి అని చెప్పి మీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఏదైతే ఏబీసీ స్ట్రాటజీ మీకు చెప్పానో ఆప్షన్స్ పెట్టుకోవడానికి, ఏబీసీ స్ట్రాటజీలో అసలు మీకు ఏ కాలేజీలు మీరు పెట్టుకుంటున్నారు అండ్ ఆ కాలేజీల తాలూకా ఫీజులు ఎలా ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఎంసెట్ వెబ్సైట్ లో ఇక్కడ మనకి క్లియర్ గా ప్రతి కాలేజీ కూడా ఫీజులు అయితే మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో ఇందులో అయితే మనం అన్ని కాలేజీలు ఫీజులు చూసుకోవచ్చు. ఏ కాలేజ్ కంటే కాలేజ్ ఫీజు ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. బట్ అదర్ దాన్ దీస్ మనకి ఇంకా కాలేజీల్లో కొన్ని ఎక్స్ట్రా ఫీజులు అయితే వాళ్ళు వేస్తున్నారు కదా, ఈ ఫీజులే తీసుకోవట్లేదు కదా. సో అందుకని మీరు కొంచెం హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి. ఆ పర్టికులర్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఫీజులు ఎంత తీసుకుంటున్నారు. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ కూడా చిన్న హెల్ప్ నేనైతే అడుగుతున్నాను. మీరు ఆల్రెడీ చాలా కాలేజీలకు వెళ్ళి ఉంటారు, రిపోర్టింగ్ కానీ జాయినింగ్ కానీ. ఆ కాలేజీల వాళ్ళు ఫీ స్ట్రక్చర్ జస్ట్ మీరు కింద కమెంట్ సెక్షన్ లో కాలేజ్ నేమ్ మెన్షన్ చేయండి. వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ఏమడుగుతున్నారు, ట్యూషన్ ఫీజు ఎంత, బిల్డింగ్ ఫండ్ ఉంటే అదంతా, అడ్మిషన్ ఫీజు ఎంత, ఈ ఫీజు ఎంత. సో టోటల్ గా ఒక పర్సన్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలంటే ఎంత ఫీజు అవుతుంది అనేది కింద కమెంట్ సెక్షన్ లో దయచేసి కమెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్ కి పెడుతున్నారో, మీరు ఏవేవైతే కాలేజెస్ మీరు ఆప్షన్స్ లో పెట్టుకుంటున్నారో ఆ కాలేజీలని లిస్ట్ అవుట్ చేసుకుని పేపర్ మీద రాసుకోండి. అండ్ అలాగే ఆ కాలేజీలు ఎంత ఫీజు తీసుకుంటున్నారు ఓవరాల్ గా, అంటే మీరు రేపు పొద్దున కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఎంత ఫీజు కట్టాలి అని క్లియర్ కట్ గా పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఒకవేళ ఏదన్నా కాలేజ్ ఎక్కువ ఫీజు ఛార్జ్ చేస్తుంది, మనం అంత ఫీజు కట్టలేమని మీకు అనిపిస్తే దయచేసి ఆ కాలేజ్ అవాయిడ్ చేసేసి రిమైనింగ్ కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అవ్వాల్సింది మనమే కాబట్టి. ఫస్ట్ కౌన్సిలింగ్ లో చాలా మంది ఇబ్బంది అయితే పడ్డారు. ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ లో కూడా మీరు సేమ్ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అని ఒక ప్రికాషన్ గా అయితే నేను చెప్తున్నాను. సో దయచేసి ఈ చిన్న సజెషన్ ఫాలో అవ్వండి, డెఫినెట్ గా మంచి కాలేజ్ లో సీట్ వస్తుంది మీకు కూడా. ఓకేనా? సో ఎవరెవరైతే సెకండ్ కౌన్సిలింగ్ పెడుతున్నారో దయచేసి అందరూ కూడా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా అంతా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఏదైతే మనం ఏబీసీ స్ట్రాటజీ చెప్పామో ఆ వీడియో ఒకసారి పూర్తిగా చూడండి. చూసి స్ట్రాటజీ ప్రకారం మీకు ఏ కాలేజీలు వస్తున్నాయో ఆ కాలేజ్ తాలూకా లిస్ట్ అవుట్ వేసుకోండి. ఎంతెంత ఫీజులు ఉన్నాయో ఫీజులన్నీ రాసుకోండి. ఎక్కువ ఫీజులు ఉన్నాయి అనిపించిన కాలేజీలు పక్కన పెట్టేసేయండి, రిమైనింగ్ కాలేజీలు మాత్రమే చూసుకోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు గర్ల్స్, చాలా మంది గర్ల్స్ హాస్టల్స్ లేవని కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. సో గర్ల్స్ హాస్టల్స్ ఆ కాలేజీల్లో ఉన్నాయా లేదా అవి కూడా క్లియర్ కట్ గా తెలుసుకోండి. సో హాస్టల్స్ ఉన్న కాలేజీల్లో జాయిన్ అవుతామంటే ఆ కాలేజీలు మాత్రమే ఆప్షన్స్ లో పెట్టుకోండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్ గా చూసుకోండి, ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్ లో మనం ఉన్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడుగుతున్న ఇంకొక క్వశ్చన్, సార్ సెకండ్ కౌన్సిలింగ్ ఏమైనా సీట్లు పెరుగుతాయని చెప్పి అడుగుతున్నారు. సీట్లు ఏం పెరగవండి, మనకున్న టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవే. కొత్తగా కాలేజీలు అయితే ఏం యాడ్ అవ్వవు కదా మీకు సెకండ్ కౌన్సిలింగ్ కి కొత్తగా సీట్లు అయితే రావడానికి. సో సీట్లు అయితే ఏం పెరగవు, సేమ్ సీట్సే మనకు ఉంటాయి. కాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఆల్మోస్ట్ మనకి 91,000 సీట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఫిల్ అయిపోయినాయండి. ప్రస్తుతానికి 20,000 సీట్లు మాత్రమే మనకి మిగిలి ఉన్నాయి. అండ్ ఈ సీట్లు కాకుండా ఎవరన్నా కాలేజీల నుంచి అటు షఫల్ అవుతా ఉంటారు కదా, ఆ సీట్స్ కూడా కొన్ని వేకెన్సీస్ క్రియేట్ అవుతాయి. అంతకు మించి మీకు కొత్తగా సీట్స్ అయితే ఏమి రావు. ఓకేనా? సో అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా సెకండ్ కౌన్సిలింగ్ లో కనుక మీరు ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే హ్యాపీగా మంచి కాలేజీల్లో మీకు సీట్లు వస్తాయి. మీ ర్యాంక్ కి మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఓకేనా? సో అందరూ కూడా దయచేసి నేను ఏవైతే సజెషన్స్ చెప్తున్నానో వీటిని క్లియర్ కట్ గా ఫాలో అవ్వండి. సెకండ్ కౌన్సిలింగ్ లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.